వీటెన్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దమనకాండకు వ్యతిరేకంగా బాయంసా పట్టణంలోని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర చెవులు కాళ్లు నోరు మూసుకుని నిరసన వ్యక్తం చేయడం జరిగింది. దీనికి మద్దతుగా జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సుంకేట మహేష్ బాబు హాజరై మాట్లాడారు. ఆశాలు తమ సమస్యల పరిష్కారం కోసం వైద్య శాఖ కమిషనర్ కార్యాలయం ముందర శాంతియుత పోరాటం చేస్తుంటే మహిళా ఉద్యోగులను చూడకుండా అత్యంత దారుణంగా పోలీసులతో వాళ్లను ఈడ్చుకుంటూ అరెస్టులు చేశారు. అంతకు ఒక రోజు ముందు ఆశాలను ముందస్తు హౌస్ అరెస్టులు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించడం జరిగింది. గతంలో రేవంత్ రెడ్డి ఇదే ఆశలు పోరాటం చేస్తే వారి టెంట్ కిందకు వెళ్లి అనేక హామీలు ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడ్డాక ఇలా రోడ్డు పాలు చేశారు. కనీసం వినతి పత్రం తీసుకునే పరిస్థితిలో లేరు. అతి తక్కువ పారితోషికంతో పనిచేస్తూ ఆరోగ్య శాఖలో కీలక పాత్ర వహిస్తున్నా పట్టించుకోకపోవడం చాలా దారుణమన్నారు. కాబట్టి వెంటనే ఆశా వర్కర్స్ కు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేని ఎడల భవిష్యత్తులో జరగబోయే పోరాటానికి జనసేన పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు మండల అధ్యక్షురాలు మారకంటి విజయ లక్ష్మి, బాయంసా పట్టణ అధ్యక్షురాలు మౌనిక, ఉజ్వల తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ కార్యక్రమంకు నిన్న పాల్గొన్నాం. అక్కడ ఆడవాళ్ళని చూడకుండా ఇట్లా గోనె సంచుల్ని కదా వేసినట్టు ర్యాలీలో తీసుకెళ్ళిండ్రు. మాకు ఇట్లా ప్రభుత్వము ఎందుకు ఇట్లా చేస్తున్నది అర్థమైతలేదు. మా పనుల్ని గుర్తిస్తలేదు. తక్కువ జీతంతో పని చేస్తున్నాము, అన్నీ మేమే చేస్తున్నామని కూడా గుర్తించకుండా హామీ ఇచ్చి కూడా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. దానికి నిరసన మేము ఇక్కడ బైన్సాలో అంబేద్కర్ దగ్గర నిరసన సమస్యలపై మేము ధర్నా చేస్తూ ఉంటే ఈరోజు పోలీసు వాళ్ళు బాగా దారుణంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఆశలను చూడకుండా కూడా ఎటుపైతే అటు ఒక రోజు ముందే వచ్చేసి ఇళ్లలో వెళ్ళి హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి మేము ప్రభుత్వంకి చెప్పేది ఏంటంటే, మేము చేసే పనులు నీకు గుర్తుకొస్తలేవా, మేము చేసే పనులు కనబడతలేవా? మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏమంటున్నదంటే ఈ సర్వే చేయాలి, ఆ సర్వే చేయాలని చెప్పేసి అంటుంది. మరి ఆశలకు చిన్న జీతాలు, వాళ్ళ కడుపులు నిండుతలేవు. మరి వాళ్ళ కోసం వాళ్ళు చేస్తున్నారు. మరి వాళ్ళు చేసే పనులు కరెక్టే కదా. వాళ్ళకు ఫిక్స్డ్ వేతనం ఇచ్చి వాళ్ళకు రెగ్యులర్ చేస్తే వాళ్ళు ఎందుకు రోడ్లు ఎక్కుతారని చెప్పేసి కనబడతలేదా ఇవ్వాలని మేము కోరుతూ ఉన్నాము. అయితే ఇప్పుడు మాకు ఆశా వర్కర్లకు మేము గత 15 రోజులు సమ్మె చేసినప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు వచ్చి మా టెంట్ల కిందకి వచ్చి ఏమన్నారంటే, అమ్మ రేవంత్ రెడ్డి వస్తే ఆశలు ఏ రోడ్లు ఎక్కాల్సిన అవసరం లేదు, మీరు చక్కగా ఇంట్లోనే కూర్చుంటారు, మీకు కావాల్సినంత జీతం పెంచుతారు, వాళ్ళు మీకు అనుకున్నంత సౌకర్యం చేస్తారని చెప్పేసి అన్నారు. అటువంటి రేవంత్ రెడ్డి, అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఆడవాళ్ళని చూడకుండా ఎటుపోతే అటు ఉయ్యాల ఊపినట్టు ఊపుతూ వాళ్ళకు అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇది ఎంతవరకు దారుణం అని చెప్పేసి మేము ఆశా వర్కర్లు కోరుతూ ఉన్నాం. సమస్యలు పరిష్కరించాలని చెప్పి గత 2 రోజులుగా అనేక రకాలుగా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నటువంటి ఆశా వర్కర్లకు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా ఆశా వర్కర్లందరూ కూడా తమ సమస్య పరిష్కరించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మరి 18,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని చెప్పి, ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి అనేక రకాల డిమాండ్స్ పైన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైతే నిన్న జరిగినటువంటి పోరాటం ఏదైతే ఉందో దాంట్లో భాగంగా ఆశా వర్కర్స్ కనీసం వాళ్ళు మహిళలు అన్నటువంటి గౌరవం లేకుండా కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో మన ఆరోగ్య వ్యవస్థలో వాళ్ళు కాపాడుతున్నటువంటి పనిని కనీసం గుర్తించకుండా, వాళ్ళు చేసిన పనిని కనీసం లెక్క చేయకుండా గత కొన్ని రోజులుగా వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి మాటలను మరి ఈరోజు మీరు రాష్ట్రంలో గద్దెకెక్కి ఈరోజు ఓడు దాటిన వలన ఓడు దాటిన బుడ్డం వలన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది దానికి నిరసనగా ఈరోజు ఏదైతే కార్యక్రమాలు చేపడతా ఉన్నారో దాన్ని శాంతియుతంగా పోరాటం చేస్తున్నటువంటి ఆశా వర్కర్ల పైన అత్యంత ఘోరంగా పోలీసులను పెట్టించి దారుణంగా వాళ్ళని వీడ్చుకెళ్ళి లోపలేసేసి వాళ్ళ సమస్యలు కనీసము వినతి పత్రం ఇద్దామంటే చెప్పి కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి లేకుండా పోతున్నది. కనీసం మాట్లాడదామని యూనియన్ నాయకులతోనని చెప్పి అంటే మాట్లాడే పరిస్థితి లేదు. వాళ్ళందరినీ ఈరోజు బేషరతుగా కేసులు పెట్టి వాళ్ళందరినీ విడిపించాలని చెప్పి, అదేవిధంగా ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పోరాటంలో భాగంగా బైన్సా మండల కేంద్రంలో ఏదైతే బైన్సా మండల కేంద్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ముందర
చెవులు మూసుకొని కళ్ళు మూసుకొని నోరు మూసుకొని తమ నిరసన తెలుపుతున్నటువంటి ఆశా వర్కర్లకు జనసేన పార్టీగా పూర్తి స్థాయిలో మేము మద్దతు తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకనంటే వాళ్ళు చట్టం బాబాసాహెబ్ అంబేద్కర్ ముందర ఎందుకు చేయాల్సి వస్తుందంటే చట్టం ఎవరికైనా సరే ఎవరు చుట్టం కాదని చెప్పి అనేటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాము. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కనీసం మహిళలకు ఉన్నటువంటి హక్కులు కనీసం కాలు రాస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఏదైతే చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో కేవలం కాంట్రాక్టర్లకు బడా పెట్టుబడిదారులకు మాత్రమే మీరు పనిచేస్తూ ఉన్నారు తప్ప ఊడిగా చేస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రభుత్వంలో కనీస వేతనం పని ఇవ్వకుండా పనిచేస్తున్నటువంటి వాళ్ళకి మాత్రం మీరు ఎలాంటి సాయం చేస్తారని చెప్పిన విషయాన్ని మేము గుర్తు చేస్తూ మరి వీళ్ళకి నిరసన కార్యక్రమాన్ని భవిష్యత్తులో కూడా పోరాటానికి కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. ఆశా వర్కర్ల ఐక్యత.